తెలంగాణకు సంబంధించిన ఇద్దరు జర్నలిస్టులని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలేసారు. తెలంగాణ జర్నలిస్టుల మీద ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుంది. తెలంగాణ ఆత్మగౌరవం ఆంధ్రుల కాళ్ళ దగ్గర మళ్ళీ తాకట్టు పడుతుంది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అని చెప్పేసి అంటున్నారు. మీరు తెలంగాణకు సంబంధించిన ఇద్దరు జర్నలిస్టులని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ఈ అంశం మీద కవిత కూడా స్పందిస్తూ రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళకు తొత్తుగా మారిండు, లొంగొచ్చు కానీ తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ ప్రజలు లొంగరు. కవిత ఏం మాట్లాడుతుందండి? కవితకి ఏం నైతిక అర్హత మాట్లాడుతుంది చెప్పండి? ఏం నైతిక అర్హత ఉంది కవితకి? పార్టీ పెట్టినారు, పార్టీ పెడితే నైతిక అర్హత అని అంటున్నా నేను. 12 సంవత్సరాలు ఆల్మోస్ట్ గా కదా, అందులో 9.5 సంవత్సరాల పాటు వాళ్ళ నాన్నగారి ప్రభుత్వమే ఉన్నది. ఆమె ఎంపీగా పనిచేసింది, ఎమ్మెల్సీగా పనిచేసింది. వాళ్ళకి ఇప్పుడు పంచాయతీలు వచ్చినాయి కాబట్టి ఆమె బయటకు వచ్చి పార్టీ పెట్టినా అంటుంది. మరి అన్ని రోజులు 9.5 సంవత్సరాల పాటు ఆమె ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసింది? గాడులు రాసిందా? మరి తెలియదా? ఆ రోజున ఉద్యమకారులు పడే బాధలు ఆ రోజున తెలియదా? మహిళలు పడే బాధలు ఆ రోజున తెలియదా? నిరుద్యోగులు పడే బాధలు ఆ రోజున తెలియదా? మిస్టేక్ జరిగింది. ఏం మిస్టేక్ అంటే నీకు పదవి ఉన్నప్పుడేమో మిస్టేక్లు జరిగినా నోరు మూసుకొని కూర్చుంటావు. నీకు పదవి లేని రోజున మిస్టేక్లు జరుగుతున్నాయని చెప్పి రోడ్ల మీదకి వచ్చి తమాషాలు చేస్తావా? ఆంధ్ర తెలంగాణ ఇష్యూ తీసుకొస్తావా? తెలిసే పరిస్థితి లేదు నాకు ఉన్నది. ఆమె అంటే ఏంటి అంటే ఎందుకు లేదు? ఆమెకు ఆ రోజున పదవి ఉన్నది, అంతే కదా? అంతే కదా? చెప్పండి నాకు. ఇవాళ మా ప్రభుత్వం తప్పు చేసినా నేను ప్రశ్నిస్తా. తెలుసా మీకు? చూసుంటారు నా వీడియోస్ కొన్ని మీరు. మా ప్రభుత్వంలో కూడా మా ప్రభుత్వంలో ఒకటి తప్పు మాట్లాడితేనే వాడి మీదనే మేము కేసు పెట్టినాం. నిజంగా రాజకీయం అయితే అత్త చేయాలి. తెలంగాణలో దిల్దారితనం అట్లుంటది. మనం తప్పు చేస్తే మనల్ని మనం కూడా శిక్షించుకుంటాం. మనం తెలంగాణ వాదులమని చెప్పుకుని తిరుగుడు కాదు. నిజంగా తెలంగాణ వాదులు అంటే ఎట్లాంటి వాళ్ళు? ఎట్లాంటి వాళ్ళు అండి? మనం తప్పు చెయ్యం, చేసినోడిని వదలం. వీళ్ళు ఏం చేసిన కవిత మీద వాళ్ళు ఏం ఆరోపణలు ఉన్నాయి? కొన్ని ఆరోపణలు కూడా పక్కన పెట్టండి, ఏమీ వద్దండి. 9.5 సంవత్సరాల పాటు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది. ఆమె ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యురాలుగా ఉంది. అందులో 6.5 సంవత్సరాల పాటు తెలంగాణలో మహిళా కమిషన్ లేదు. ఏం చేసింది కవిత ఆ రోజున అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే మేము కొట్లాడినాం, తెలంగాణ మహిళా కమిషన్ కోసం మేము కొట్లాడినాం, నిరుద్యోగుల కోసం మేము కొట్లాడినాం. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ రోజున కవిత ఎక్కడుంది? మరి ఫస్ట్ టర్మ్ లో మహిళా మంత్రి కూడా లేకుండే. నేను అదే అడుగుతాను, ఎక్కడ పోయింది కవిత ఆ రోజున అంటున్నా. ఇవాళ ఆమెకి వాళ్ళ అన్నతోటి పంచాయతీ వచ్చింది కాబట్టి ఆ బయటకు వచ్చి వాళ్ళ మాట్లాడుతుంది. అండ్ ఐ టెల్ యూ వెరీ సింప్లీ, నేను ఐ డోంట్ మిన్స్ మై వర్డ్స్. నాకు అవసరం కూడా లేదు. వాళ్ళు ఎంత తిట్టుకున్నా నాకు పదవి పంచాయతీ వచ్చింది. ఎందుకంటే ఆమె చెప్తాను, నేను ముఖ్యమంత్రిని అయితే పార్టీ పెట్టింది, సబ్బండ వర్గాల కోసం పార్టీ పెట్టినా అంటుంది, బీసీల కోసం నా పార్టీ పనిచేస్తా అంటుంది. మరి బీసీ ముఖ్యమంత్రిని ఎందుకో చెప్తలేదు? ఆ పార్టీకి ఎందుకో బీసీలు అధ్యక్షులుగా లేరు? మరి తెలంగాణ వాళ్ళని పిచ్చోళ్ళు అనుకుంటుందా? తెలంగాణ వాళ్ళు ఎంత దిల్దారోళ్ళో అంత దిమాకున్నోళ్ళు. అందుకనే నిన్ను, మీ నాన్నను, మీ అన్నను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టాను. ఇవాళ అధికారంలో ఉన్నోడు కూడా తప్పు చేస్తే ఆడిని కూడా ఎక్కడ పెట్టాలనో అక్కడనే పెడతారు. రేపు మేము తప్పు చేసినా మమ్మల్ని ఎక్కడ పెట్టాలనో అక్కడనే పెడతారు. తెలంగాణ వాళ్ళకి మస్తు దిమాకున్నది. ఇవాళ వీళ్ళు వచ్చి ఇవాళ ఈ కథలు పెడతానంటే ప్రజలు ఎందుకు నమ్ముతారు చెప్పండి? నాకు ఒక్క మాట చెప్పండి. నేను భూ పోరాటం చేస్తా అంటే మరి నువ్వు 9.5 సంవత్సరాల పాటు అధికారం ఉన్నప్పుడు ఏం చేసినావు? ఎందుకు 1 సెంటు భూమి ఇవ్వలేకపోయినావు? మరి నువ్వెంత భూములు కొనుక్కున్నావు? మరి నువ్వు కొనుక్కోగలిగిన దానివే మరి ఆ తెలంగాణ ఉద్యమకారులకు ఎందుకు ఇప్పించలేకపోయినావు? ఆ రోజు నిరుద్యోగులు చనిపోతే, ఎందుకంటే మేము విన్నామండి, మేము విన్నాం. ఎవరో కాదు, సాక్షాత్తు కవితకి దమ్ముంటే ఈ విషయంలో చర్చకు రమ్మని చెప్పండి. సాక్షాత్తు అసెంబ్లీ ముందర పెట్రోల్ పోసుకుని ఒక తెలంగాణ ఉద్యమకారుడు నిప్పు పెట్టుకుంటే ఎంత దూరం అండి? సిగ్గులేదు వీళ్ళకి. ఎవ్వరికి ఆ రోజున కనీసం పోయా నేను పరామర్శించలే. మేమున్నాం, ఎందుకంటే నేను పోయినా. ఇంకా ఆ కుటుంబం నాతో టచ్లో ఉంటుంది. నేను ఈ మాట మాట్లాడేటప్పుడు కూడా నా కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తాయంటే, చిన్న పిల్లలండి, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉండే ఆ కుటుంబంలో. అట్లాంటి కుటుంబాలు నాశనం అవుతుంటే ఆ రోజున చూసుకుంటా కూర్చున్నారు, తమాషాలు చూసుకుంటా కూర్చున్నారు. ఇవాళ వచ్చి మేము పెద్ద ఉద్యమకారులము, మేము ప్రతి ఒక్కరిని ఉద్ధరిస్తామంటే నమ్ముతామా? తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళం కాదు. ఆ రోజు ఎందుకు పోలే? మరి ఏ ఉద్యమకారుడు ఇంటికి ఎందుకు పోలే? ఏ నిరుద్యోగం చనిపోయినటువంటి నిరుద్యోగ ఇంటికి ఎందుకు పోలే? ఆడబిడ్డ చనిపోతే ఆ రోజున ఎక్కడుందండి కవిత? 9 నెలల పసికందు మీద అఘాయిత్యం చేసి ఆ పసికందుని అమానుషంగా చంపేస్తే వరంగల్లా పోయిందా కవిత? చిట్టాలు తీస్తా అని చెప్పండి, చిట్టాలు తీస్తాం మేము.
తెలంగాణలో తీస్తే మళ్ళీ ముఖం కూడా చూపించుకోలేరు వీళ్ళు. తెలంగాణ తిరగలేరు. మీరు పార్టీ పెట్టుకున్నారు, ఇష్యూస్ మీద మాట్లాడండి. ఇంకొకసారి మా గురించి కానీ నాయకుడి గురించి కానీ మాట్లాడితే మాత్రం అంటే వీళ్ళందరూ ఎక్కువ కూడా చాలాసార్లు ఏపీ టాపిక్ వచ్చినా లేకపోతే చంద్రబాబు టాపిక్ వచ్చినా రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇద్దరి పట్ల సాఫ్ట్ కార్నర్ వల్ల అవ్వచ్చు, రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ అవుతుంది ఇక్కడ? నేను ఒక విషయం చెప్తా. అసలు రేవంత్ రెడ్డికి మాకు సంబంధం లేదు. నిజంగా మాట్లాడితే కేసీఆర్ గారి మంత్రివర్గంలోనే ఎక్కువ మంది మా పార్టీ వాళ్ళు ఉండే, మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు కేసీఆర్ గారి మంత్రివర్గంలో టీడీపీ 2 లాగా ఉంటుండే. మరి ఆ రోజు ఏమైంది? దిస్ ఇస్ కాల్డ్ కన్వీనియంట్ పాలిటిక్స్ అండి. అదే చెప్తున్నా. ఆ రోజు ఈ నోళ్ళు ఏం లేదు, యాదగిరి వీళ్ళందరూ ఆ రోజు ఎవ్వరు మాట్లాడలేదు. ఇవాళ మాత్రం ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, తమాషాలు అనుకుంటున్నారు ఒక్కొక్కరు. తెలంగాణ పేరు మీద ఏం చేస్తున్నారు మీరు? ఏందా లాంగ్వేజ్? అది తెలంగాణ లాంగ్వేజా? మన అమ్మాయి అదా మనకు సికాయించింది? తెలంగాణ సంస్కృతి అదా? పక్కన పట్టుకొని బూతులు తిట్టు తెలంగాణ సంస్కృత. సిగ్గుపడాలండి వాళ్ళు అసలు. నేను నిజంగా చాలా కోపంతో చెప్తున్నా. తెలంగాణ సంస్కృతి కాదు అది. సిగ్గు లేకుండా నేను తెలంగాణ సంస్కృతాన్ని వెళ్ళి వాళ్ళ కోసం మాట్లాడుతాను. పోలీసుల్లో నిలబడి నువ్వు తెలంగాణ ఉన్నా, నువ్వు ఆంధ్ర ఉన్నా అని మాట్లాడతాడా? మరి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఇబ్బంది పట్టుకొని ఏమైనా ఎందుకు అడగలే ఆ రోజున? నువ్వు తెలంగాణ ఉన్నా ఆంధ్ర ఉన్నా అని ఎందుకు అడగలే? ఇవాళ ఇంకో మాట చెప్తానండి. వీళ్ళ బాధలు ఏంటిది అని అంటే, చంద్రబాబు నాయుడు గారిని తిడితే వాడు హీరో అయిపోతాడు అనుకుంటున్నాడు ఎవడైనా సరే. పవన్ కళ్యాణ్ తిడితే వాడు హీరో అయిపోతాడు అనుకుంటున్నాడు ఎవడైనా. ప్రజలు కాండ్రించి ఉమ్మేస్తున్నారు మీ మీద అంటున్నాను నేను. ఎవరిని తిడితే మనం హీరోలం కాదు, మనం పని చేస్తే మనం హీరోలం అవుతాం. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. నేను ఒక్క మాట చెప్తా, ఏ రోజున ఆయన ఉల్టా మాట్లాడలేదే, ఏ రోజున తెలుగుదేశం పార్టీ ఉల్టా మాట్లాడలేదే, ఏ రోజున తెలుగుదేశం పార్టీ తెలంగాణ వదిలి వెళ్ళిపోలేదే. మేము పడ్డటువంటి అవమానాలు ఎవరు పడలేరండి తెలంగాణలో. మా నాయకుడిని ఎన్ని మాటలు అన్నారు, ఇదే ఇవాళ రోజున కూడా మాట్లాడుతున్నారు. కానీ మేము ఏ రోజున వాళ్ళ స్థాయికి దిగజారి మేము మాట్లాడలేదు. తెలంగాణ ప్రాంతాన్ని అత్యధికంగా అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ మాట్లాడుతున్నటువంటి వీళ్ళందరి భయం ఏంటిదో తెలుసా? తెలుగుదేశం పార్టీని ఎప్పుడు ఆదరించిన ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు వచ్చినటువంటి సీట్లు మ్యాక్సిమం తెలంగాణ నుంచే వస్తుండే. సో వాళ్ళ భయం ఏంటిది అని అంటే, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రాకూడదు అనేటువంటి వాళ్ళ భయం. వస్తే వాళ్ళు ఉండరు కదా, వాళ్ళ దోపిడీ ఉండదు కదా. ఎందుకంటే మాకేముంటది, మా పార్టీ అంతా బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళనే కదా. మేము ఇప్పుడు దేవేందర్ గౌడ్ గారిని తీసుకోండి, ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, మీరు ఎవరినైనా తీసుకోండి, కడియం శ్రీ ఎవరైనా తీసుకోండి, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? సో బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి అత్యధికంగా రాజకీయంగా వాళ్ళని ఉన్నత పదవులలో కూర్చోబెట్టినటువంటి పార్టీ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ. ఇవాళ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఎవరిని కూర్చోబెడుతున్నారు? అందరు దొరలు సార్లేనా వాళ్ళ భాషలో చెప్పాలంటే. మళ్ళీ వీళ్ళు వచ్చి సుధనీతులు చెప్తారు, సామాజిక తెలంగాణ గురించి వీళ్ళు మాట్లాడతారు. ఆ రోజునేమో కళ్ళ గంతలు కట్టుకొని కూర్చున్నారు, చెవుల్లో సీసాలు వేసుకొని కూర్చున్నారు. ఇవాళ ఒక్కొక్కళ్ళ నోరు లేస్తుంది, ఒక్కొక్కళ్ళ మాటలు లేస్తే ఏమంటే కోటలు దాటాయి. చంద్రబాబు నాయుడిని తిట్టడానికి మాత్రం ప్రతి ఒక్కరికి నోరు వస్తుంది. ఎస్, ఇవాళ రోజున రేవంత్ రెడ్డి తిట్టాడు కాబట్టి రేవంత్ రెడ్డి అంటే అందరికి అభిమానం ఉంటుంది. అంటే తిడితేనే గొప్పడా? రేవంత్ రెడ్డి చేసే తప్పులు మేము ఎత్తి చూపిస్తలేమా? నేనే, ఇంకెవరో ఎందుకండి, నేనే అన్నా. ఎస్, తెలంగాణలో ఒక స్పెషలైజ్డ్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడనే మాట నేను అన్నా. తప్పని ఎత్తి చూపిస్తాం మేము. మాకేం ఫేవరెటిజం అవసరం లేదు. మా పార్టీ వదిలినాడు ఎప్పుడు మావాడు కాదు. కానీ మా సంస్కృతి, ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి మనకేం నేర్పిస్తుంది అంటే, పక్క వాళ్ళని గౌరవించడం నేర్పిస్తుంది. మనం ఈ ఊళ్ళోకి ఒకసారి వెళ్దాం, ఊళ్ళలోకి పోతే నువ్వు ఎవరింటికి పోయినా ఏం మాట్లాడాడు, ఏమన్నా ఎట్లున్నావన్నా, ఇంత బువ్వ తింటావా అని అడుగుతారు. అది తెలంగాణ సంస్కృతి. అంతేగాని నువ్వు ఏ కులపోడివి, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళి వచ్చినావు, నువ్వు ఆంధ్రోన్వా, నువ్వు తెలంగాణవా, నువ్వు మహారాష్ట్రోన్వా అని అడగరండి కదండి. ఇప్పుడు మీ కెమెరా పట్టుకుని ఏ ఊరికన్నా పోదాం, మీకు నాకు పరిచయం లేని ఊరికి పోదాం, జస్ట్ పోయి అట్లా కూర్చొని అమ్మ ఇంత దూపైతుంది మంచినీళ్ళు ఇస్తావా అని అడిగితే, అమ్మ ఒక ముద్ద అన్నం తింటావా అని అడుగుతారు. అది తెలంగాణలో దిల్దారితనం.
వీళ్ళు ఎవరండి తెలంగాణ పేరు మీద వీళ్ళు చేసేటువంటిది ఇవాళ? వీళ్ళు తెలంగాణ వాళ్ళ